నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్న ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే సార్. 15th December 96 సాయంత్రం 7:55 బెంగళూరు రిటర్న్ టైం అంతేనా? సార్ కరెక్టేనా? నిజమేనా? కరెక్ట్గా ఉంది. సో టైం ఒక్క 10 నిమిషాలు వెనక్కి ఉండదంటారా? అంటే అదే టైం రాసినారు సార్, ఇది జాతకంలో రాపిచ్చినారు. ఓకే, రైట్. సో మీకు కన్నడ పర్ఫెక్ట్ వస్తుంది. సార్. సో నాకు నేర్పిస్తారు అడిగితే అయితే మీరు. సార్ ఖచ్చితంగా. ఓకే, సూపర్ అండి. ఒక్కటే వచ్చు, చెన్నగేదరనే వచ్చు. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? రైట్. 15th December చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? సార్ యాక్చువల్లీ 15th December అంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్, చెప్పాలి. సార్ అదే నేను 2020లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను సార్, కెమికల్ ఇంజనీరింగ్. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. అన్ని ఈవెంట్లు చెప్పకండి, మనోళ్ళు చూసేవాళ్ళు ఫీల్ అవుతారు. అన్ని ఈవెంట్లు అడిగే చెప్తున్నాడు, ఇంకేం చెప్తున్నాడు, ప్రిడిక్ట్ ఏం చేయట్లేదు అని ఫీల్ అవుతారు అనమాట మనోళ్ళు. సార్ యాక్చువల్లీ 23లో నేను జాబ్ వదిలేశాను, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసము. ఓకే, ఏం జాబ్ చేసేవాళ్ళు? సార్ కాగ్నిజెంట్లో సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడిని. ఓకే, అది ఆఫ్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ఆగారు. ఓకే, ప్రజెంట్ సేమ్ అదే ట్రయల్సా? అదే ట్రయల్స్లో ఉన్నా సార్. లాస్ట్ ఇయర్ జస్ట్ 2 మార్క్స్లో కట్ ఆఫ్ మిస్ అయింది. అరే, ఇది ఏ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు మీరు? సార్ నార్కోటిక్స్ ఇన్స్పెక్టరు, అంటే అందులో ఒక 26 పోస్ట్ వస్తాయి సార్, ఎస్ఎస్సి సిజిఎల్ అనేసి. ఓకే, మీరు కెమికల్ ఇంజనీరింగ్ కాబట్టి అటు సైడ్ వెళ్తున్నారు. ఓకే, రైట్ రైట్ రైట్. సరే, చూద్దాం చార్ట్ ఎలా ఉందో చూద్దాము. అనుకున్నట్టు మ్యాచ్గా ఉంటే నేను ముందు పోయి చెప్తా, లేదంటే ఏం చేస్తా, ఇంటికి వెళ్ళిపోతాను అనమాట, చెప్పను, ఫీల్ అవ్వద్దు అప్పుడు. సరే, మిథున లగ్నం వచ్చింది మనకి, ధనిష్ట నక్షత్రం 4వ పాదం వచ్చింది, కుంభరాశి వచ్చింది, కరెక్టేనా? సార్. సో 47:30 15 December 96 సాయంత్రం, అదే ఈవినింగ్ 7:47-48 ఉంది, సరేనా? సార్. కానీ అప్పటికి నక్షత్రం మారిపోతుంది కదా. ఓ జస్ట్ నక్షత్ర సంధి మీది, అర్థమైందా? సార్. అరే ఆగండి, ఇంకా తగ్గిద్దాం టైం 2 నిమిషాలు. నలభై వేసుకోవడం ఉత్తమం. ఓ 10 నిమిషాలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. శతభిషము నక్షత్ర సంధి ఉంది తెలుసా మీకు? శతభిషము మనకి తర్వాత నెక్స్ట్ ధనిష్ట మధ్యలో ఉంది మీ నక్షత్రం, ఐడియా ఉందా? సార్ అంతే ఫాలో అవుతున్నా 21 నుంచి మీ ఛానల్లో. ఓకే, మీ నక్షత్రం ఏంటిది మీకు తెలుసా? మీ నక్షత్రం ధనిష్ట నక్షత్రం అని. ఓ వెరీ గుడ్, ధనిష్ట నక్షత్రమే అయితే. సో అప్పుడు మనం 10 నిమిషాలు వెనక్కి వేసుకోవాలి, ముందుకు వెళ్తే మనకి శతభిషం వచ్చేస్తుంది అనమాట. ఓకే, చార్ట్ ఎలా ఉందో చూద్దాం. నిజంగా కుజుడి నుంచి రవి ముందున్నాడు, 45 వచ్చాకైనా కానీ కుజుడు వక్రిస్తాడేమో చూడాలి. తర్వాత రాహు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, కేతు శని నక్షత్రంలో ఉన్నాడు, అండ్ రవి గండాంతరంలో ఉన్నాడు అనమాట, ధనస్సులో 0 degrees గండాంతరంలో ఉన్నాడు. శుక్రుడు యోగకారకుడు, మిథున లగ్నానికి శుక్రుడు ఈజ్ ఇన్ ద నక్షత్ర ఆఫ్ శని. శని దశమంలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మాత్రం అదొక ఇష్యూ అనమాట. కుజుడు తృతీయంలో ఉన్నాడు, చాలా మంచి పోరాటము, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వేషన్ బాగుంది. కానీ లగ్నాధిపతికి వక్రత్వం వచ్చిందిగా, సో కాబట్టి మిస్టేక్ ఆఫ్ డెసిషను, అండర్స్టాండింగ్ ఇష్యూస్, కమ్యూనికేషన్, ప్రజెంటేషన్ ఇష్యూస్ కొన్ని ఇస్తుంది అనమాట, అర్థమైందా? సో మీకు ఏమైనా కనిపించినాయా? ఏం లేదు, అంత బాగుందంటారా? అంటే అదే సార్ కొంచెం ఉంది. ఓకే, ఇదొక్కటని కాదు, జనరల్గా ఉంది, బట్ చూద్దాం. సో చార్ట్ అర్థమైంది. నాకు బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే రవి గండాంతరంలో ఉన్నాడు, ఏమైనా చేస్తాడా పాజిటివ్గా, లేదా అసలు చెయ్యడా, లేదంటే ఇట్లా సఫర్ చేస్తాడా, ఏంటిది అనేది. నాట్ ఓన్లీ ది సిచ్యువేషన్ అనమాట, బట్ జనరల్గా జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. చూద్దాం, వెనక్కి వెళ్దాం. అంటే ఒక రకంగా లగ్న పంచమ భాగ్యాధిపతులు ముగ్గురికి కూడా వక్రత దోషం వచ్చిందనమాట. అంటే బుధుడికి శుక్రుడు వల్ల, శుక్రుడికి కేతువు వల్ల, శనికి కేతువు వల్ల, బట్ ఆపుతున్నాయి, అన్ని ఎక్సెప్షన్స్ వచ్చాయి. శుక్రుడికి ఎక్సెప్షన్ వచ్చింది, శనికి ఎక్సెప్షన్ వచ్చింది, బుధుడికి మాత్రం రాలేదు. బుధుడు ఏదో రోజు వక్రిస్తాడు, 40 ఏళ్ళు వచ్చాకైనా వక్రిస్తాడు అనమాట. వక్రించినప్పుడు సంగతి ఏందో చూడాలి.
చూద్దాం. ఓకే. ఓకే. అప్పుడు మళ్ళీ మారుతుంది ప్యాటర్న్. లగ్నం గురు నక్షత్రంలో పడింది. గురువు సప్తమాధిపతి సప్తమంలో ఉండడం హంస మహాపురుష యోగం ఎక్సలెంట్ అనమాట. కాబట్టి చాలా పాజిటివ్ పర్సనాలిటీని ఇస్తుంది. బట్ రవి గండాంతరం వల్ల ఏం జరుగుతుందో చూడాలి. చతుర్థంలో రాహు చంద్ర నక్షత్రంలో ఉంటే చంద్రుడు 9లో ఉన్నాడు. అంటే ఏంటిది, అది కొంచెం ఏదో చేస్తున్నాడు, చూద్దాం. చంద్రుడు ఆల్సో ఆస్పెక్టెడ్ బై ద 6th లార్డ్ అనమాట. 6th లార్డ్ అయిన వాడు 11th లార్డ్. ఓకే. సో మార్స్ వీనస్ని చూస్తున్నాడు. సో దీనివల్ల డిజైర్ఫుల్, అంబిషియస్ ఇది ఖచ్చితంగా ఇస్తాడనమాట. అంటే మనం చాలా టాప్ పొజిషన్కి వెళ్ళాలనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అని పాజిటివే, నాట్ ఇన్ నెగిటివ్ వే అనమాట. ఓకే. ఇన్స్పెక్టర్కి దొంగకి ఒకటే తేడా, తెలుసు కదా. సార్. ఇది పాజిటివ్, అది నెగిటివ్, అంతే. తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ 23 degrees, నో ఆస్పెక్ట్, నథింగ్. సో కుజదశ జస్ట్ బిట్ ఉంది. కుజుడులో లాస్ట్లో చంద్రుడు కుజుడు 9th, తర్వాత 3rd. అక్కడ అంతా బాగానే ఉంది. 26 అంత పెద్ద కాంప్లికేటెడ్గా ఏం లేదు. మహా ఉంటే ఒకసారి ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ పిల్లలకు ఉండేవి కామన్గా తప్ప పెద్దగా చెప్పేదానికి లేదు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ సైడ్ చూద్దాం ఒకసారి. ఒక ఏజ్ తర్వాత నుంచి 96, 97 ఏమి ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. నార్మల్గా ప్లెజెంట్గా అట్లా వెళ్తా ఉంది. 97, 98 అంతే. చూడండి 99, 2000లో వీనస్ యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఉన్నదానిలో మంచి ఆస్పెక్ట్ కాబట్టి ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. కానీ అదే టైంకి ప్రోగ్రెసివ్ మార్స్ సన్న కూడా స్క్వేర్ అవుతున్నాడు. అట్లా ఉన్నప్పుడు ఆ 4-5 ఏళ్ళప్పుడు ప్రోగ్రెస్ వస్తుంది, కానీ ఒకసారి గబాలను కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు తాగడం ఇట్లాంటివి కూడా జరుగుద్ది. కానీ అదే 99లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు కాబట్టి ఒక్కోసారి ఇబ్బంది, డెసిషన్ మేకింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఇష్యూస్, జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇట్లాంటివి కూడా ఇస్తాయి అనమాట. అంటే మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. 2 నెగిటివ్ ఆస్పెక్ట్స్, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్. అంటే మనకి ఎట్లా తీసుకుపోదు. కాబట్టి 99, 2000, 2001లో అక్కడ మీ ఫాదర్ వర్క్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, అక్కడ కొంత ఇష్యూ ఏం పని చేస్తూ ఉంది, తెలుసా తెలీదా? 2001లో మా ఫాదర్ డెత్ అయ్యారు సార్. ఓ సారీ అండి. ఏమైతా ఉంది ఇట్లా? సార్ ఏదో ఒక దీంట్లో గొడవల్లో మర్డర్ చేశారు. ఓ సారీ. సో ఏంటంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి స్క్వేర్ అవుతుంది అగ్రెసివ్గా. ఓకేనా. 9th హౌస్లో 6th, 11th లార్డ్ ఉన్నాడు అనమాట. ఇష్యూ ఫైనాన్స్ కావచ్చు, లేదంటే ఒకసారి ఫిమేల్ మ్యాటర్ కావచ్చు, రకరకాల ఇష్యూస్లో ఇరికిస్తూ ఉంటారు కదా, అట్లాంటివి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ముందుకు పోదాం. ఇక తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ 2, 3. మళ్ళీ మరి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా? సార్ మా మదర్ ఇది షాప్ ఒకటి ఉంది. షాప్ పెట్టుకున్నారా? షాప్ పెట్టుకున్నాము. ఏం షాప్ అది? సార్ ఫ్యాన్సీ స్టోరు, జనరల్ స్టోరు అలా ఉంది. ఓకే రైట్. 2003లో ఇంప్రూవ్మెంట్. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారా, చేసుకోలేదా? లేదు, చేసుకోలేదు సార్. చేసుకోలేదు. అక్కడ 2003లో ఆ షాప్ నుంచి ఫైనాన్స్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ కానీ 3-4 మధ్యలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్ తర్వాత. ఓకే. ఒక 10 ఏళ్ళు వెళ్తుంది చూడండి. 3, 4, 5 ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. అదిగో మెర్క్యూరీ రెట్రో అయిపోయాడు. ఇక రెట్రో అయ్యాడు కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చింది. ప్రస్తుతానికి ఓకే అనమాట. గుడ్. చదువు పెరుగుద్ది. ఓకే. 8, 9 ఇవన్నీ ఓకే. చూడండి ప్రాబ్లం వచ్చేంత వరకు ప్రాబ్లం లేదు. ఓకే. అరౌండ్ 2011, 12లో మేబీ మీరు 10th ఉన్నారో అట్లా చూసుకోండి. 9th, 10th అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ ఒకటి ఆపరేట్ అయింది. 2011, 12లో మీకు రాహు దశలో చంద్రభుక్తి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ రాహు ఆక్యుపేట్ చంద్ర నక్షత్రం కదా. రాహు స్టార్లో చార్ట్లో ఎవరు లేరు కాబట్టి ఈజ్ ద క్రేజియస్ట్ వన్. కాబట్టి అవే ఫ్రమ్ ది మదర్ వెళ్ళారా, లేదంటే మళ్ళీ మదర్ హెల్తా, లేదంటే మీ మదర్ చేసే బిజినెస్ కొంచెం స్కోప్ తగ్గిందా, ఇట్లాంటివి చూడండి. కాంపిటీషన్ పెరగచ్చు, రకరకాలు ఉంటాయి కదా. సో ఆ 11, 12లో కొంచెం ఇష్యూ చెప్తున్నాం. మీకు ఏమైనా కనిపించిందా, ఏం లేదా? సార్ 10th తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇది ప్లస్ కొంచెం ఇంటి నుంచి దూరంగా వెళ్ళాను. మళ్ళీ చెప్పరా ప్లీజ్. అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మీకు ఏమి హెల్త్ ఇష్యూ వచ్చింది? అంటే ఈ బాడీలో అక్కడక్కడ ఈ కురుపులు అంటారు కదా సార్. అవునవును, కణతల్లాగా. ఎక్కడంటే అక్కడ వస్తూనే ఉండేది కంటిన్యూస్గా. ఓకే. దాన్ని ఏమన్నా రిమూవ్ చేయాలా, ఇగ్నోర్ చేయాలా? అంటే దాన్ని రిమూవ్ చేసేవారు. అలా ఒక 6 months అది కంటిన్యూస్గా అలాగే వస్తూనే ఉండేది. ఓకే. దానికి రూట్ కాజ్ దొరికిందా మరి? అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఒక ఏజ్లో ఇలా
వస్తుంటది. తనంతట అదే సరిపోద్ది అన్నారు. తర్వాత అది సరిపోయింది. ఓకే. ఓకే. ఓవర్ హీట్ వల్ల వచ్చాయి. అట్లాంటివి ఆ! వచ్చాయి. ఆ! రైట్. అక్కడ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. హెల్త్ మీద అక్కడ కొంచెం సఫరింగ్ ఇచ్చింది. అర్థమైందా? ఇది ఆ! కాకపోతే సార్. ఇంకోటి అయ్యేది. తర్వాత ముందుకెళ్దాం. తర్వాత ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే. 13 ఆ? ఇక 13, 14 నార్మలే. సూపర్ గ్రేట్ అని చెప్పను. నార్మల్ అనమాట. ఓకే. సో సెల్ఫ్ ఎఫర్ట్, నార్మల్ స్టడీస్, రెగ్యులర్ గోయింగ్ అంతే. గ్రేట్ అని చెప్పను. వీనస్ 10,000 ట్రైన్ ఇచ్చాడు. ఓనాలో బెటర్లే. సర్లే అది అయిపోయింది ఆల్రెడీ. సో చూద్దాం. ఇక చూడండి మీకు మళ్ళీ అంటే మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ జరుగుతుంది 2016లో. అక్కడ ప్రోగ్రెసివ్ వీనస్ నెట్ల్ మార్స్కి స్క్వేర్ అవుతున్నాడు. అది మనం మంచిగా కన్సిడర్ చేయము. ప్రోగ్రెసివ్ 10,000 నెట్ల మెర్క్యూరీకి రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ట్రైన్ అవుతుంది. ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ లాగా అవుతుందా, లేదంటే ఒకసారి డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుందా, లేదంటే ఎమోషనల్లీ మీరు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారా 16, 17లో? ఎట్లా ఉంది? ప్రాబ్లం ఉందన్నమాట 16, 17లో. ఏం జరుగుతోంది? మిస్టేక్ ఆఫ్ అంటే డెసిషన్. యాక్చువల్లీ నేను 12థ్ తర్వాత 2014 తర్వాత మెడికల్ ట్రై చేశాను సార్. మెడికల్ 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకొని మెడికల్ ట్రై చేశాను. ఓకే. సో మెడికల్ అది ముందుకు పోలేదు అంతేనా? ముందుకు పోలేదు. తర్వాత కొంచెం ఇంట్లో అంతా ప్రాబ్లమ్ అయ్యి తర్వాత ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాను. సో అక్కడ 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత ముందుకెళ్దాం. ఇక సెల్ఫ్ ఎఫర్టే. దాని తర్వాత వస్తే చూద్దాం. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్టే. దాని తర్వాత మిరాకిల్ ఏం లేదు. కానీ ఆ 17 కొంచెం పర్లేదు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటుంది, చదువుకుంటారు. 17, 18 ఓకే, పర్వాలేదంటే పర్వాలేదు. దాని తర్వాత 19లో మళ్ళీ ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ వచ్చింది. ఏమొచ్చిందనంటే ఇంప్రూవ్మెంట్ చెప్దాము. ఒక 1 ఇయర్ ఇక్కడ ప్రాబ్లము. 2019 ప్రోగ్రెసివ్ సన్ 10,000 స్క్వేర్ ఇస్తున్నాడు. 18 నుంచి 20 మధ్యలో వర్క్ కానీ ఆపర్చునిటీ కానీ అనుకున్నట్టు ముందుకు పోలేదని చెప్తాను. ఇబ్బంది చెప్తాను, ఛాలెంజెస్ చెప్తా. 18 నుంచి 20లో మీకు మళ్ళా ముందుకు పోలేదనమాట. శనిభుక్తి కూడా సరిగ్గా ముందుకు పోలేదనమాట. ఆపర్చునిటీ ముందుకు ఇవ్వలేదనమాట. సో చాలా కష్టపడ్డారని చెప్తాను. అనుకున్నంత రిజల్ట్ ప్రోగ్రెస్ రాలేదని చెప్తా. ఏమన్నా కనిపించిందా? ఏం కనిపించలేదు. అవును సార్. కొంచెం ఎక్కువ పర్సనల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఫేస్ చేశాను. తర్వాత పర్సనల్ ప్రాబ్లం అంటే అర్థమయ్యేలా చెప్తారా? అంటే లవ్ ఫెయిల్యూర్ లాగా లవ్ అయ్యి ఫెయిల్యూర్ అది లాగా. లవ్ చాలా ఫెయిల్ సీరియస్‌గా తీసుకొని ఎస్, అవి సరిగ్గా పోలేదు. అది అక్కడి నుంచే చెప్తా వస్తున్నాము. ఆ జూపిటర్ దశ వచ్చిన దగ్గర నుంచే. సరే ఓకే, అది అయిపోయింది స్టోరీ. మీకు మళ్ళీ జ్ఞానోదయం అవుతుందిలే. ఆ లవ్ ఫెయిల్ అవ్వగానే జ్ఞానోదయం వచ్చేస్తుంది. ప్రోగ్రెసివ్ దానివల్ల మెర్క్యూరీ ప్లేస్‌మెంట్ 2022లో డిస్టర్బ్ చూడండి. మీరు మళ్ళీ వాటి అన్నింటి నుంచి బయటకు వచ్చేసేసి మీరు కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ప్రోగ్రెస్ అవుతారు, ఇంప్రూవ్ అవుతారు అని చెప్తాను అనమాట. 2022లో మరి మీకు ఇక్కడ ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగా వెళ్తుంది. అపోజిషన్ ఉంది కానీ బట్ అదే టైంకి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా స్క్వేర్ అవుతుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ బట్ మీరు స్టెప్ తీసుకోవాలన్నమాట. లెర్నింగ్కి వీటన్నిటికీ స్టెప్ తీసుకున్నట్టు అనిపించిందా? ఏం అనిపించలేదు. అవును సార్. అప్పుడే మీరు 22 బ్రేక్ అంటే తీసుకున్నారా ఈ దీనికోసం? గవర్నమెంట్ జాబ్ కోసం అక్కడే నేను బ్రేక్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకుని ఓకే, ఏం కాదులే. సరే, లర్నింగే. మీరైతే నిజంగా చాలా సిన్సియర్గానే ప్రయత్నం చేస్తున్నారు. తప్పేమీ లేదు ఇక్కడ, నెగిటివ్ ఏమీ లేదనమాట. నెగిటివ్ లేదు కాబట్టి మీరు కొంచెం కష్టపడతారు అపోజిషన్ వల్ల. కానీ మీరు నిజంగా గ్రాప్ చేసేలాగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు లెక్క. అర్థమైందా? 22, 23, 24 నిజంగా చాలా సీరియస్గా వెళ్తా ఉందన్నమాట. 25 సేమ్ కంటిన్యూస్ మల్టిపుల్ ఎఫర్ట్స్ అనమాట. సో బాగానే ట్రై చేస్తూ ఉన్నారు. బట్ కాకపోతే మెర్క్యూరీ బుక్ ఏమైంది? మెర్క్యూరీ ఈజ్ వెంట్ ఆన్ కేతు నక్షత్ర, కేతు ఇన్ ద 10th కదా. గుడ్. మరి అక్కడ అయిపోయింది. తర్వాత కేతు ఈజ్ ఫాలోయింగ్ ద శని 10th. తర్వాత వీనస్ ఫాలోయింగ్ 10th. అయిపోయింది. వీనస్ అనేవాడు స్టార్లో ఎవ్వరు లేరు అనమాట. అంటే వెళ్ళిపోయాడు వెనక్కి మెర్క్యూరీ. కాబట్టి వీనస్ స్టార్లాడు సాటర్న్ ఇస్తాడు. నిజానికి మొన్న 24, 25లో వచ్చేసేయాలి. 25 జూలై లోపే రావాలి మీకు. అర్థమైందా? మరి రాలేదు. అర్థమైందా? రాలేదు. సరే, తర్వాత సన్ భుక్తి. సన్ స్టార్లో ఎవరున్నారు? మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. సన్ స్టార్లో కేతు 10thలో ఉన్నాడు. 26 ఏప్రిల్. గురువు రవి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రవి భుక్తి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్ రాశారా? రిజల్ట్ కోసం వెయిటింగా? ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? సార్ అదే ఈసారి మళ్ళీ రాశాను. దాని జೊತೆకి ఇంకో 2 ఎగ్జామ్స్ రాసినా. 2 ఎగ్జామ్కి రిజల్ట్స్ వెయిట్ చేస్తున్నా. జనవరిలో మళ్ళీ టైర్ 2 ఎగ్జామ్ ఉంది సార్. టైర్ 2 రాస్తే అది క్లియర్ అవ్వదు. సరే, మీరు ఏమైనా లిమిట్ ఎడ్జ్ పెట్టుకున్నారా మరి దీనికోసం? సార్ ఈ ఇయర్
ఇప్పుడు అదే మొన్న ఇయర్ కాగ్నిజెంట్ లో చేసినప్పుడు అప్పుడు ఎంత ప్యాకేజ్ వచ్చింది, ఎంత ఎల్పిఏ వచ్చింది? సార్ అప్పుడు 5 వచ్చేది. 5 వచ్చేది. దాని నుంచి మళ్ళీ దీనికి బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మరి అప్పుడు బర్త్డేనే కదా మనకి సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఆ, అంటే నేను ఆన్లైన్ ట్యూటరింగ్ చేసేవాడిని. 6 మంత్స్గా అది వదిలేసా. జೊತೆಗೆ గెస్ట్ టీచర్గా ఇక్కడ పనిచేసేవాడిని స్కూల్లో. అవి వదిలేసాను. ఇప్పుడు 6 మంత్స్ సీరియస్గా ఎవ్రీ ఎగ్జామ్ కోసమే అని ప్రిపేర్ అవుతున్నా. సరే, నెక్స్ట్ మూన్ స్టార్లో రాహు ఉన్నాడు. నేనైతే ఇప్పుడు రేపొద్దు ఏప్రిల్ వరకు నేను లిమిట్ పెట్టుకుంటున్నానండి, అర్థమైందా? ఏప్రిల్ అంటే ఇంకో 4 నెలలే నా లిమిట్, అర్థమైందా? ఉమ్, ఈ 4 నెలలు లేకపోతే లైట్ తీసుకోవాలి మరి, ఎందుకంటే వీనస్ బుక్ 10 కనెక్ట్ అయింది, మరి ఇవ్వాలి కదా నిజానికి. ఆస్పెక్ట్ కూడా అక్కడ అపోజిషన్ జరిగింది, అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నాం, కానీ అది మార్స్ 1 డిగ్రీలో అప్రోచింగ్ కస్ప్లో ఉన్నాడు కానీ పర్ఫెక్ట్ కస్ప్లో లేడనమాట, అది ప్రాబ్లం. మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయిపోయాడు అనమాట. సరే అయ్యాడు, బట్ మీకు క్లారిటీ విజన్ ఇక్కడ పెరగాలన్నమాట. సో నా ఉద్దేశంలో ఏదైనా ఉంటే ఇక్కడే అవ్వాలి, ఎందుకో డౌట్ కొడుతూ ఉంది, నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. సరే, రాకపోయినా మీకు ప్రోగ్రెస్ వస్తుంది, విషయం అది అర్థమైందా? ఏదన్నా ఉంటే 25 డిసెంబర్ 26 డిసెంబర్ లోపు ఉంది, అందులోనూ ఏప్రిలే చెప్తున్నాను నేను, మరి ఇంకెక్కడో చెప్తలేను, అర్థమైందా? ఏప్రిల్ వరకే చెప్తున్నాను అనమాట నేను. ఏప్రిల్ వరకు ఏదన్నా జరిగితే మ్యాజిక్ జరగాలి, లేదు అవ్వట్లేదనంటే లైట్ తీసుకొని మిమ్మల్ని మీరు రియలైజ్ అవ్వకొని మీరు ప్రైవేట్ ఆపర్చునిటీ అయినా పిక్ చేసుకుని వెళ్ళాలి కదా. లేదంటే ఇప్పుడు 5 ఉన్న ప్యాకేజ్ ఇప్పుడు ఈ 3 ఏళ్లలో ఒక 15-20 దాకా వచ్చేది కదా, అవునా కదా? అవును సార్. సో మనం దాని నుంచి డివేట్ అయ్యాము. సో మ్యారేజ్ కూడా ప్రోగ్రెస్ అవ్వలే కదా. లేదు సార్, అంటే ఇంట్రెస్ట్ లేదా అటువైపు ఇంట్రెస్ట్ లేకుండా. సరే సరే, బట్ ఏదేమైనా కానీ లైఫ్ అనేది లాగ్ వెనక్కి వెళ్తా ఉంది కదా, ముందుకు వెళ్ళట్లేదు. సో కాబట్టి మీరు, నా ఉద్దేశంలో అయితే నేను ఇంకా అక్కడ ఒక 3-4 నెలలే చెప్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డిసెంబర్లో ఉన్నాం, అర్థమైందా? ఇంకా 3-4 నెలలు మహా అంటే 1 ఇయర్ అనమాట, డిసెంబర్ ఎండింగ్ వరకు. అక్కడ మూన్ బుక్తి వస్తుంది. మూన్ బుక్తికి ఏముంది అక్కడ, ఏమి లేదు కదా. మూన్ స్టార్ లాడు మార్స్ 11th లాడు అంతే. 10th చూస్తున్నాడు, ఓకే పర్వాలేదు. సో మహా అంటే మీరు మూన్ ఎండింగ్ వరకు పెట్టుకోవాలన్నమాట. మూన్ ఎండింగ్ అంటే ఇక టూ మచ్ అయిపోతలేదు, అర్థమైందా? సో అలా డ్రాగ్ చేసుకుంటా పోతానే ఉంటుంది అనమాట. సో నేను ఒక ఇన్సైట్ ఇస్తున్నా, నేను చెప్పాను కాబట్టి మీరు చేయాలని లేదు. సో మహా అంటే 1.5 ఇయర్ పెట్టుకొని మీరు అటెండ్ చేయాలన్నమాట. ఇక అవ్వట్లేదు అని అంటే సేమ్ ఎనర్జీ మీరు వేరే దానిలో పెట్టినా కూడా రిజల్ట్ వస్తుంది, అర్థం చేసుకోండి, అర్థమైందా? పాజిటివ్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు అప్పుడే మనము చక్కదిద్దుకోకపోతే తర్వాత ఆస్పెక్ట్ అంతా పోయిన తర్వాత ఎనర్జీ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఐ రికమెండ్ యూ టు ట్రై నౌ. మహా అంటే 1.5 ఇయర్ ప్యారలల్ ట్రాక్ కూడా బిల్డ్ చేయండి. అంటే మీకు వేరే ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్, మీరు కాగ్నిజెంట్ అంటే సాఫ్ట్వేర్ ఏమో అనుకుంటున్నా. సో సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, ప్రాసెస్ అయితే ప్రాసెస్ అసోసియేట్, ఏదంటే అది మీరు వేరే ట్రాక్ కూడా బిల్డ్ చేసుకోండి. చేసుకోకుండా మీరు బ్యాకప్ లేకుండా ఉండకండి, అర్థమైందా? గురువు బాగున్నాడు కదా, శని కూడా బాగున్నాడు. సో ఆస్పెక్ట్స్ అట్లా వచ్చాయి కాబట్టి డైవర్ట్ అయ్యాం, సరే ఓకే. మిస్టేక్ ఆఫ్ డెసిషన్ వల్ల డైవర్ట్ అయ్యాం, ఓకే. సో మీరు రియలైజ్ అయ్యి మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయ్యాడు కాబట్టి కేతు నక్షత్రంలో మీరు ఇప్పుడే సెట్ అవ్వాలి. 1.5 ఇయర్లో మీ కెరియర్కి చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. దట్స్ వాట్ మై అండర్స్టాండింగ్. ఓకే, చార్ట్ అయితే ముందుకు పోతుంది, మీకు ఏదో ఒక ఆపర్చునిటీ ముందుకే పోతుంది, నేను వెనక్కి పోతుందని అనుకోవట్లేదు. ఓకే, చూద్దాం ఎక్కడి వరకు బాగా వెళ్తుందో. దాదాపు ఈ వీనస్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చేంత వరకు పెద్ద ఇష్యూ అంటూ ఏం లేదనమాట చార్ట్లో. ఓకే, సో అరౌండ్ కనీసం మినిమంలో మినిమం 2035 వరకు చార్ట్ బాగానే వెళ్ళింది. అంటే ఇంకో 10 ఏళ్ల పాటు చెప్తున్నా. ఇప్పుడు 1 ఇయర్లో సెట్ అయింది అనుకో, 10 ఏళ్ళు వెళ్ళిపోద్ది పైకి లైఫ్. ఆ తర్వాత వచ్చినప్పుడు దాని తర్వాత చూద్దాం. ఓకే, సో దట్స్ వాట్ మై అనాలిసిస్. ఎలా అనిపించింది? సరేగానే నేను మిమ్మల్ని మాట్లాడలే కదా, ఎంత చెప్పాను? 10కో 8 చెప్పానా, 4 చెప్పానా? సార్ 10కో 8 మార్కులు చెప్పానా? పాస్ట్ ఈవెంట్స్ ఎంతవరకు మ్యాచ్ చేయగలిగానంటున్నా మీ రియాలిటీతో ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది సార్. ఆల్మోస్ట్ అంటే ఒక 5 మార్కులు వేసుకోవాలా, 8 మార్కులు వేసుకోవాలా? సార్ 9 వేసుకోవాలి, 9 వేసుకోవాలి. వెరీ గుడ్. సరే, ఇప్పుడు నేను మీకు అది కూడా చెప్పేసా, ఫర్దర్ టైం కూడా చెప్పేసా. ఇంకా మీరు అడగాల్సింది అడగడమే, ఇంకా నాదేం లేదు. సార్ అదే 10th హౌస్ లో శని అండ్ కేతు ఒకే దీనిలో ఉన్న వల్ల కెరీర్ లేట్ అవుతుంది అన్నారు. కేతు అవి గురువు ఫలితాన్ని ఇస్తాయి. సో మనం అలానే తీసుకోలేము. ఇప్పుడు ఇట్టా చూడండి, దశలాడు కూడా చూడండి. దశలాడు గురువు కదా, గురువు నక్షత్రాధిపతి ఎవరు? రవి కదా. రవి 7లోనే ఉన్నాడు కదా. సో మీరు ప్రభుత్వం కోసం ట్రై చేస్తున్నారు. మరి 7 అవుతుంది కానీ 10 ఎక్కడ ఆపరేట్ అవుతుంది దశలాడికి? ఈజ్ నాట్ గివింగ్ ద రిజల్ట్ కదా. 6వ భావంలో ఉన్నాడు, దశాంశ లగ్నంలో ఉన్నాడు. 6వ భావం కొంత అదే హోప్ అనమాట. 6వ భావంలో ఉన్నాడనే హోప్, కోరిక.
అర్థమైందా? ఓకే. ఎందుకంటే మీకు ఓకే. గవర్నమెంట్ జాబ్ అనేది మీ నరనరాల్లో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే లగ్న నక్షత్రాధిపతి గురువు, ఫాలోయింగ్ సన్, స్టార్ లార్డ్ సన్, సిక్స్త్ కనెక్ట్ అయింది కదా. సో 6 అనేది ఉంది కాబట్టి మీకు 3, 6 ఉంది కాబట్టి జాబ్ ఇంట్రెస్టింగ్ అదంతా ఉందన్నమాట. అర్థమైనా? ఇంట్రెస్టింగ్ ఆన్ సంథింగ్ రిలేటెడ్, గవర్నమెంట్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇట్లా ఇస్తుంది అనమాట. ఓకే, ఎస్. మీరు ట్రై చేయండి, ఇంకొక 1.5 ఇయర్ వరకు ట్రై చేయొచ్చు. దట్స్ వాట్ మై అండర్స్టాండింగ్. ఓకే, దాంతో పాటు ఇదే టైంలో మీరు వేరే ట్రాక్ కూడా బిల్డ్ చేయమని నా సజెషన్. ఓకే సార్. అంతే. అంటే వేరే అంటే బిజినెస్ ఒకటి ట్రై చేశాను సార్, అది ఆగిపోయింది. బిజినెస్ కాదు ఇది, టీచింగ్ ట్రైనింగ్లు కదా. గురుబుధులు అంటే టీచింగ్లు, ట్రైనింగ్లు, స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటివి ఇస్తాయి కదా. సో లేదంటే కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎడ్యుకేషన్, జాబ్ కన్సల్టెన్సీస్ అట్లాంటివి ఇస్తాయి. లేదు అని అంటే ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు ఫార్మా కన్సల్టెంట్స్ ఉంటారు కదా, రీసెర్చ్ కన్సల్టెంట్స్ అంటే మన మెడికల్ రెప్ అని కాదనమాట ఇది, ఎందుకంటే కన్సల్టింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫార్మేషన్ చేయాలి, అది ఉందిగా మీకు బ్యాక్గ్రౌండ్, అట్లాంటిది ఏదైనా కన్సల్టింగ్ సర్వీస్ ఉంటే చూడండి, సర్వీసెస్. ఇప్పుడు ఇవి ఫార్మా కంపెనీలు రా మెటీరియల్ ని ప్రొక్యూట్మెంట్ చేస్తాయి కదా, సో అట్లాంటివి కూడా మీకు అవకాశం వస్తుంది అనమాట. అట్లాంటివి కూడా చేసుకోవచ్చు మీరు. అంటే రా మెటీరియల్ ని మీరు పర్చేజ్ చేసి ఒక కంపెనీకి డెలివరీ చేస్తారు, మీరు వెళ్తారు, తీసుకుంటారు, డీల్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, ఇంకో దగ్గర ఇచ్చేస్తారు. అట్ట మీకు సెట్ అయ్యేదానికి కూడా అవకాశం, స్కోప్ కనిపిస్తుంది. ఓకే ఓకే సార్. సో ఇది కాకపోతే బిజినెస్ అంటే అది. ఓకే సార్. అది ఇంకా హ్యాపీ విత్ అనాలిసిసా సార్? చాలా ఉండనా మరి నేను. సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.